భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా అధికార నిర్లక్ష్యంతో ప్రజాధనం వృధాగా ఉన్నటువంటి వార్త అక్కడ ప్రధానంగా ఉంది. చిన్న చిన్న రిపేర్లతో ₹1,00,000 విలువైనటువంటి వాహనాలకు సంబంధించి మూలపడినటువంటి భద్రాద్రికి సంబంధించి కనిపిస్తుంది. వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో మూలన పడ్డ వాహనాలు. స్థానికుల ఫిర్యాదుతో కదిలినటువంటి ప్రభుత్వ యంత్రాంగం విలువైన వాహనాలను వేలంపాట వేసే దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ₹1,00,000 వెచ్చించి కట్టినటువంటి వాహనాలకు సంబంధించి నిరుపయోగంగా బయట ఉండటం, తర్వాత పాడైపోయిన తర్వాత అవి రిపేర్లు చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు చల్లవచ్చని మనకు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి శ్రీనివాస్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మున్సిపల్ కార్యాలయాల్లో కావచ్చు, ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో కావచ్చు, లక్షలు వెచ్చించి కొనుగోలు చేసినటువంటి ఆ యొక్క ఉపయోగకరమైనటువంటి వాహనాలు చిన్న చిన్న రిపేర్లు వచ్చిన నేపథ్యంలో కావచ్చు, వాటి స్థానంలో కొత్త వాహనాలు తీసుకోవడం కావచ్చు, ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క కొనుగోలు లక్షలు విలువ చేసే కొనుగోలు చేసినటువంటి ప్రజాధనంతో కొనుగోలు చేసినటువంటి ఈ యొక్క వాహనాలు ఏవైతే ఉన్నాయో వీటిని పక్కకు పెట్టేసి ఒక బొమ్మలాగా దాచిపెట్టినటువంటి నేపథ్యం ఉంది. అలాగే పాలవంచ మున్సిపాలిటీలో లక్షలు వెచ్చించి దాదాపు 10-12 లక్షల రూపాయలు వెచ్చించి ఈ యొక్క డస్ట్ బిన్లు లిఫ్ట్ చేసేటువంటి వాహనాన్ని గత 15 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క చిన్న రిపేర్లతోటి వాటిని పక్కకు పెట్టేసి తుప్పు పట్టిపోయి ఇతర సామాన్లను వెహికల్లో ఉన్నటువంటి చిన్న చిన్న సామాన్లను దొంగల పాలైనటువంటి నేపథ్యం కూడా కనబడుతుంది. అలాగే కొత్తగూడెం మున్సిపాలిటీలో ఈ మధ్య కాలంలో స్వచ్ఛ భారత్ వాహనాలు ఈ చిన్న చిన్న రిపేర్లు పంచర్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, చిన్న మైనర్ రిపేర్లతోటి కూడా వాటిని అక్కడ పడేసినటువంటి విజువల్స్ లో మనం చూస్తున్నాము. అలాగే ఈ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ అంటే వన్యప్రాణి సంరక్షణ కార్యాలయంలో ఉన్నటువంటి ఒక స్కార్పియో వాహనంలో ఆనాడు లక్షల విలువైనటువంటి వాహనం, ఆనాడు మంచి పేరున్నటువంటి వాహనం, ఆ యొక్క వైల్డ్ లైఫ్ డిఎఫ్ఓ కోసం కొనుగోలు చేసినటువంటి వాహనం ఎందుకు పనికిరానటువంటి దాని వస్తువులాగా అక్కడ బొమ్మలాగా పెట్టించినటువంటి నేపథ్యం మనం వీడియోలో చూస్తున్నాం. అది చిన్న రిపేర్ కావచ్చు, పెద్ద రిపేర్ కావచ్చు, దాన్ని అలాగే తుప్పు పట్టిపోవటం మనకి చూడలేనటువంటి పరిస్థితుల్లో కనబడుతుంది. ప్రజాధనం ఇలా వృధా చేస్తున్నటువంటి అధికారుల పైన ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అనేది కూడా ఈ యొక్క ప్రజల నుంచి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క పడబడి ఉన్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి వాహనాలను వెంటనే వాటి రిపేర్ చేయించి వాడుకలోకి తీసుకురావడమా, లేకపోతే వాటిని వేలంపాట ద్వారా అమ్మటం ద్వారా ఆర్థికంగా ప్రభుత్వానికి ఎంతో కొంత లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అవి తుప్పుపట్టిపోయి మట్టిలో కలిసిపోకముందే ప్రభుత్వం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ యొక్క స్థానిక ప్రజలు, జిల్లా ప్రజలు కోరుకున్నటువంటి నేపథ్యం ఉంది. రాజశేఖర్, వేలంపాట వేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది అధికారులు. ఒకవేళ ఉంటే కనుక వేలంపాట ఎప్పుడుండే అవకాశం కనిపిస్తూ ఉంది? ప్రధానంగా ఎంతవరకు అన్ని శాఖలకు సంబంధించి దాదాపుగా సుమారుగా ఎన్ని వాహనాలు ఉండే అవకాశం ఉండే అధికారుల నుంచి మనకు సమాచారం ఉందా? అంటే ఇప్పటి వరకు అయితే వేలంపాట నిర్వహిస్తామని చెబుతున్నారు తప్ప వాటిని ఆచరణలోకి తీసుకురావడం అనేది జరగలేదు ఇప్పటి వరకు కూడా. అంటే ఎక్సైజ్ శాఖలో కావచ్చు, కొంత పోలీస్ శాఖలో కావచ్చు, వీటిల్లో ఎప్పటికప్పుడు ఒక 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా వాటికి ఉన్నటువంటి వాహనాలను పరిస్థితిని బట్టి ఈ యొక్క వేలంపాట నిర్వహించి వాటిని అమ్మివేయడం జరుగుతుంది. ఎంతో కొంత ప్రభుత్వానికి కూడా రెవెన్యూ చేకూరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దశాబ్దాల కొలది ఈ వాహనాలు, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో దశాబ్దాల కాలం నుంచి అలాగే పడబడి ఉన్నాయి. అంటే ప్రభుత్వం గతంలో పరిపాలించినటువంటి ప్రభుత్వం కావచ్చు, ఆయా శాఖల్లో ఉన్నటువంటి ప్రధాన శాఖ అధికారులు కావచ్చు, ఏ విధమైన స్పందన లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి, ప్రజాధనం ఇలా వృధా అయిపోతుందని చెప్పేసి కూడా ప్రజలు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇకనైనా ప్రజాధనాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుతున్నారు. రాజశేఖర్.